హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చానండి. చూస్తున్నారు కదా, ఈరోజు వీడియో యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అడేనియంకి ఎలా అంట్లు కట్టాలన్నమాట అనే దాని గురించి. నేను ఈ అడేనియం మొక్కకి 3 రకాల డిఫరెంట్ కలర్స్ని అంటుగా కట్టాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అంటు కట్టాను. అదొక అంటూ సక్సెస్ అయింది. ఇది కూడా సెకండ్ అనమాట. ఇప్పుడు నేను ఎక్కడైతే ఫింగర్ పెడతా ఉన్నానో అక్కడ కూడా అతుక్కున్న తర్వాత అలాగా గ్రూవ్ ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక తాడు అన్నమాట. ఇలాగ నేను ఒక అడేనియంకి ఆ అడేనియం కాకుండా వేరే అడేనియమ్స్ కటింగ్స్ తీసుకొచ్చి అంట్లుగా కట్టాను అనమాట. అయితే ఆ అడేనియం ఫుల్ బ్లూమింగ్ ఉన్నప్పుడు 4 కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఈరోజు అంటూ ఎలా కట్టాలనే దాని గురించి నేర్చుకుందాము. ఇది కొత్త న్యూ జిలెట్ బ్లేడ్ తెచ్చుకున్నాను నేను. దాన్ని కొంచెం క్లీన్ చేసేసి తర్వాత ఒక బ్రాంచ్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత మనం ఏ మొక్క అయితే దాని మీద అంటు కట్టాలనుకుంటున్నామో దాని యొక్క కటింగ్స్ని తీసుకొచ్చేసి, ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇది వేరే మొక్క యొక్క కటింగ్ అన్నమాట. ఇది వేరే వైట్ కలరు. ఈ వైట్ కలర్ని ఈ ఆల్రెడీ ఉన్న మొక్క మీద అంటుగా కడుతున్నాను అన్నమాట నేను. దీన్ని గ్రాఫ్టింగ్ అని కూడా అంటారు. దీనికోసం ఏం చేయాలంటే అలా కట్ చేసిన తర్వాత ఫెవిక్విక్ తీసుకొని ఇలాగా ఒకదాని మీద ఒకటి 2 మ్యాచ్ అయ్యేలాగా, అంటే ఎలా మ్యాచ్ అవ్వాలంటే ఒకదానికొకటి టచ్ అవ్వాలి, బాగా మ్యాక్సిమం కాంటాక్ట్ అవ్వాలన్నమాట. దాని బేస్ దీని బేస్ 2 0 మ్యాచ్ అవ్వాలి. అలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా ప్రెస్ చేసి దాని మీద ఫెవిక్విక్ రాయాలన్నమాట. ఫెవిక్విక్ రాసి అలాగ కొంచెంసేపు అలా పట్టుకుంటే అది సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడిషనల్గా కూడా ఒకసారి కొంచెం ఫెవిక్విక్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా గాలి ఊతున్నాను నేను. గాలి ఊత్తడం వల్ల ఏంటంటే ఫెవిక్విక్ త్వరగా గట్టిపడిపోతుంది అనమాట, అతుక్కుపోతుంది. అలా అతుక్కుపోయిన తర్వాత మనం చూస్తున్నాం కదా, అలా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత నా దగ్గర టర్మరిక్ పౌడర్ అంటే పసుపు ఉంది. పసుపుని లైట్గా చుట్టుపక్కల, ఎందుకంటే పసుపు ఎందుకు రాస్తున్నానంటే ఇప్పుడు మనం కింద బేస్ కను పై కొమ్మ 2 ఒక సైజులో లేకపోతే ఏమవుతుందంటే ఎక్స్ట్రా అంటించిన తర్వాత కూడా ఆ ఎడ్జ్లు మిగిలిపోతాయి అన్నమాట. ఎడ్జెస్ మిగిలిపోయినప్పుడు అవి ఫంగస్ పట్టే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం లైట్గా చుట్టుపక్కల పసుపు అంటిస్తే ఏమవుతుందంటే ఆ మిగిలిన ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మీద పసుపు అంటుకొని ఫంగస్ పట్టకుండా ఉంటుంది అనమాట. అందులోనూ ఈ ఫెవిక్విక్కి పసుపు అంటుకోవటం వల్ల కొంచెం అది సాలిడ్గా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అందుకని నేను ఇలాగ పసుపు అంటించాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏ మొక్క అయితే కట్ చేసామో ఆ మొక్కకి కొంచెం వాటర్ కారుతూ ఉంది. ఆ మొక్కకి ఎడ్జ్లో కూడా పైన ఇలా పసుపు రాస్తే అది పైనుంచి కుళ్ళకుండా ఉంటుంది అనమాట. అందుకోసం దానికి కూడా నేను పసుపు రాశాను. ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో ఇప్పటి వరకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియచేయండి. ఇంకోటి, ఈ ప్లాంట్ వచ్చేసి 3.5 years ఉన్న ఏజ్ ఉన్న అడేనియం ప్లాంట్ అండి. పింక్ వెరైటీ అనమాట, లైట్ పింక్ వెరైటీ. అయితే దీనికి కూడా నేను 3 అంట్లు కట్టాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది 4 days బ్యాక్ కట్టాను. దీనికి ఆకులు రావటం కూడా స్టార్ట్ అయిందనమాట. ఇది సక్సెస్ అయినట్టే. ఇంకా ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి. ఇది కొంచెం డ్రై అయినట్టు ఉంది, చూడాలి వస్తుందో రాదో. ఇది కూడా రెడ్ కలర్, రెడ్ కలర్ వెరైటీ. ఇది కూడా కొంచెం డౌట్గానే ఉందన్నమాట. 3 అంట్లలో కనీసం ఒకటైనా సరే అవుతుంది అనుకుంటా ఉన్నాను. 2 అయితే మంచిదే, చూడాలి. ఇన్ని అంట్లు కడతా ఉన్నాం కదా, అన్ని అంట్లు సక్సెస్ అవుతాయా అంటే
కావు అనే చెప్పాలండి. ఎందుకంటే 3 అంట్లలో నేను 3 ఇలా కంటింగ్స్ని కట్టినప్పుడు కనీసం ఒకటైతే ఈజీగా అవుతుంది, 2 డౌట్ అన్నమాట. దీనికైతే నేను 3 కట్టాను. 3 కడితే ఒకటి సర్వే అయింది. లాస్ట్ ఇయర్ కట్టాను అన్నమాట. ఇది సర్వే అయ్యి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చిందనమాట. ఇంకా దీంతో పాటుగా ఇంకా 2 కట్టాను అన్నమాట. నేను ఆ 2 కట్టాను, ఇదిగో చూడండి. అయితే అవి సక్సెస్ కాలేదన్నమాట. అక్కడ నుంచి విడిపోయి డ్రై అయిపోయి కింద పడిపోయినాయి అనమాట. ఇలా కూడా ఒక అడేనియంకి చాలా మనం అంట్లు కట్టుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.